హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది తమ్మునేల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే మేమైతే బయలుదేరిపోయాం. అయితే రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. వచ్చి కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అయితే కార్ అయితే వచ్చింది. కార్ కూడా ఎక్కేసాం. మేమైతే స్టార్ట్ అయిపోయాం. అయితే మేము చేసిన తప్పు అయితే మీరు చేయొద్దు. ఎందుకంటే ఏదనేది మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఓకేనా గైస్. కార్లో అయితే కూర్చున్నాం. చూసారా, ఎప్పుడు తిండే, ఎక్కడికి వెళ్ళినా తిండే. ఎవరమైనా అంతే కదా, ఎవరమైనా తింటూనే ఉంటాం. అయితే మేమైతే వచ్చేసాం, పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. దుర్గమ్మ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. కార్ దిగేసాం. అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. అయితే ఇంతకుముందు అయితే టికెట్ ఉండేదంట, ఈరోజు అయితే ఫ్రీ అంట. టికెట్ కూడా తక్కువే ఉండేదంట. అయితే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. అయితే ఎంట్రన్స్ అయితే స్టార్టింగ్ అయితే పార్క్ అయితే చాలా బాగుంది. చాలా చెట్లు కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ చెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వెళ్ళగానే చూసారా, హ్యాండ్ అంటే చెయ్యది బొమ్మ అయితే ఉంది. అది కూడా కలరు చూసారా ఎలా ఉన్నదో. అక్కడ కూడా 2 చేతులతో పెట్టి దాంట్లో మొక్క వేశారు. ఇటు సైడ్ కూడా ఒక ప్లేస్ అయితే ఉంది, చాలా బాగుంది. చూడండి, మేము చూసారా బ్రిడ్జి కూడా చూసారా. బ్రిడ్జి ఎప్పుడు ప్రతి షార్ట్ ఫిలింలో కంపల్సరీగా బ్రిడ్జి అయితే ఉంటుంది. మధ్యలో చెరువు, ఇదే దుర్గమ్మ చెరువు. బ్రిడ్జి అయితే చూడండి, పగల కనుక బ్రిడ్జికి చాలా ఇదిగా నీట్గా కనిపిస్తుంది. కానీ లైటింగ్ కూడా ఉంటుంది, కానీ లైటింగ్ లేదు. చూసారా, ఇది కంపల్సరీ. ఏ వీడియో తీసినా, ఏ షార్ట్ ఫిలిం తీసినా కంపల్సరీగా ఆ బ్రిడ్జి అయితే ఉంటుంది. అయితే మేమైతే కొంతసేపు అయితే అక్కడ కూర్చున్నాం. ఫ్లవర్స్ సెట్స్, చెట్లాంటివి ఉన్నాయి. చూసేయండి చెట్లు. అక్కడికి అంతసేపు అయితే కూర్చున్నాం మేము. చూడండి, మేము చేసే మిస్టేక్ అయితే మీరు చేయవద్దు. చూడండి, చెట్టు బాగుంది కదా, పొడవుగా ఎదిగేసింది చెట్టు. ఇది ఒక్కొక్క చెట్టుని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారంట. బ్యూటిఫుల్గా అంటే ఆ చెట్టు అలా పైకి పెరిగిపోద్ది. ఇక్కడైతే లవ్ సింబల్ ఉంది, ఫ్లవర్స్తో లవ్ సింబల్ అయితే ఉంది. అయితే మేమైతే అలా ముందుగా అయితే వెళ్ళిపోతున్నాం. కుక్కలు కూడా లోపలికి వచ్చేసాయి. అయితే అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. చూసారా, ఇక్కడ ఒక 2 లవ్ సింబల్స్ అయితే ఉన్నాయి. మేము నడుస్తున్నాం అన్నమాట. ఇక్కడ కొత్తగా పెట్టారు పిల్లలకి. అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, త్వరలో ఓపెన్ చేస్తారంట. ఇంకా కూడా బాగుంటుందంట. ఇవన్నీ ఓపెన్ చేయలేదు. జాగింగ్కి అయితే చాలా బాగుంటుంది. జాగింగ్ చేయడానికి కూడా పక్కన అయితే ఉన్నవి. ఇవి ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, కొత్తగా పెట్టారు. ఇంకా చూడండి, చుట్టూ తాళ్ళు కట్టేశారు. అండ్ లోపల దుర్గమ్మ చెరువు చూసారా ఎలా ఉందో. వాటర్ ఇక్కడి నుంచి చూస్తే అటు సైడ్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవో ఉంటాయంట, అది మనకు తెలియదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అదిగో చూసారు కదా, నేమ్ చూసుకోండి. బిల్డింగ్స్ అటుపక్క బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి దుర్గమ్మ చెరువు దగ్గర, అక్కడ బ్రిడ్జి దగ్గర నుంచి అయితే అలా వెళ్ళిపోతాం. చాలామంది తీసుకుంటారు కదా షార్ట్ ఫిలింలో. హైదరాబాద్లో షూటింగ్ అంటే కంపల్సరీగా బ్రిడ్జి కంపల్సరీ తీస్తారు. అయితే ఇంకా ఫ్రంట్కి అయితే అలా మెల్లిగా వెళ్ళిపోయాం మేము. ఇక్కడ రీల్స్ కూడా చేశారు. తర్వాత ఏమో బోటింగ్ కూడా ఉంది. చిన్న బోటింగ్ ఉంది, పెద్ద బోటింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ బర్త్డే పార్టీలు కూడా చేస్తారంట. అగో చూసారా, ఆల్రెడీ ఒక బర్త్డేకి డెకరేషన్ అయితే చేసుకున్నారు. ఇక్కడి నుంచి కూడా మీకు బ్రిడ్జి చూపించేస్తున్నాను. ఇక్కడ బోటింగ్, ఎవరైనా మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే బోటింగ్ కాస్ట్ అయితే ఉంది. ఒక్కొక్క బోట్కి ఎంత అనేది ఈ లిస్ట్ అయితే చూసుకోండి. ఇక్కడ
ఎప్పుడైనా మీరు వెళ్తే బోటింగ్కు ఎంత రేట్ అనేది తెలుస్తుంది కదా, అందుకే ఇది కూడా తీసాను నేను. బోటు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చూసారా బోటింగ్ దగ్గర ఉన్న ప్లేస్ అది. అక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది ప్లేసు. కానీ వాటర్ అయితే చాలా స్మెల్ వచ్చేసింది. బాగుంది కానీ ప్రశాంతంగా ఉంది. అంటే వాటర్ దగ్గరికి వెళ్ళకుండా కొన్ని ప్లేసుల్లో అయితే స్మెల్ వచ్చింది, కొన్ని ప్లేసుల్లో అయితే ఏ స్మెల్ రాలేదు. ఇవ్వండి ఇక్కడ మేము నించున్నాం కదా, అక్కడైతే స్మెల్ వచ్చింది. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు అని అనుకున్నారో ఏమో, వాటర్ అయితే మ్యూజిక్ అయితే పెట్టి ఓపెన్ చేసేసారు. వాటర్ది అయితే ఓపెన్ చేశారు. ఇక్కడైతే వాటర్ది అయితే ఆపేశారు. మేమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ స్టార్ట్ చేశారు వాటర్ది. మళ్ళీ ఆఫ్ చేసేసారు. అంటే కొంచెం చీకటి అయితే పడింది. మేము చేసే మిస్టేక్ ఏంటి అనుకుంటున్నారా? అంటే మేమైతే వెళ్తుండగానే వెళ్ళాం. అంటే 3:30కి అలా వెళ్ళాం. దానివల్ల అక్కడ ఏమీ చీకటిగా ఉంటేనే లైటింగ్స్ అన్నీ ఉంటాయంట. మేమేం చేసామంటే ముందుగా వెళ్ళాం, అందుకే లైటింగ్ కనిపించలేదు. కొంచెమే చీకటి ఇంకా చీకటి కూడా పడట్లేదు. ఇంకా చీకటి పడే ముందుకు అయితే వచ్చింది. ఏ చీకటి పడలేదు కనుక లైటింగ్ కూడా వేసారు కానీ కనిపించలేదు. అయితే వేస్తున్నారు, ఆపుతున్నారు. అయితే ఇది చూడడానికి పక్కన కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి, కానీ మేము అది తీయలేదు. నేనైతే అది మర్చిపోయాను. తర్వాత కొంచెం చీకటి పడింది, లైటింగ్ అయితే వేశారు. ఇగోండి లవ్ సింబల్. అంటే ప్రశాంతంగా కూర్చోడానికి అయితే బాగుంటుంది. మీరు ఏమైనా చూడాలి, లైటింగ్స్ అంతా బాగుండాలంటే మీరు సాయంత్రం వెళ్ళాలి. మాలా మిస్టేక్ అయితే చేయొద్దు. ఉదయం అయితే వెళ్ళొద్దు, మధ్యాహ్నం కూడా వెళ్ళొద్దు. సాయంత్రం 4 కల్లా మీరు వెళ్తే సరిపోద్ది. చూసారా బ్రిడ్జి దగ్గర కూడా లైటింగ్స్ వేశారు కానీ కనబడలేదు. 4కి వెళ్తే 8, 7 వరకు ఉంటుంది, కానీ 5 తర్వాత మాత్రం లోపలికి వెళ్ళివ్వరంట. 4 ముందే వెళ్ళాలి. కానీ మేము వచ్చేస్తున్నాం అనమాట. రిటర్న్ వచ్చేస్తుంటే అందరూ అప్పుడు వస్తున్నారు. 5:30 అలా అవుతుంది. అప్పుడు లోపలికి అందరూ వచ్చారనమాట. అయితే బ్రిడ్జి మీద అయితే లైటింగ్స్ అయితే వేశారు కానీ సరిగ్గా అయితే కనిపించలేదు. ఎందుకో కంగారు, చూసేద్దామని. అయితే మేము రిటర్న్ వచ్చేసాం. మేము అక్కడ ఫోటో తీసుకున్నాం. నాకైతే ఆ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. నాకు అన్నిట్లో నచ్చింది అంటే ఆ ప్లేసెసే నచ్చాయి. ఎంట్రన్స్ అంటే వెళ్ళిన వెంటనే నచ్చే ప్లేసు అదే. అదంతా నాకైతే ఏమనిపించిందంటే సింపుల్గా ఉన్నది అనిపించింది, కానీ ప్రశాంతంగా కూర్చోడానికి అయితే బాగుంటుంది. జాగింగ్ కూడా బాగుంటుంది.
చాలా బాగుంటుంది జాగింగ్ చేసుకోవడానికి అయితే. ఇంకా ముందుకి ఇంకా ఇది డెవలప్ చేస్తారేమో. పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడ ఇందాక చూపించాను కదా, అది కూడా ఓపెన్ చేస్తారు. చూడండి, ఈ చెట్టుని ఎక్కడి నుంచో తీసుకొచ్చారంట. ఇది కూడా ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చారంట చెట్లు. సాయంత్రం అయ్యేటప్పటికి, చీకటి పడేటప్పటికి లైటింగ్స్ అన్నీ వేస్తారు. చాలా బాగుంటుందంట. నేనైతే కంగారు పడిపోయి మేమైతే ముందుగా వెళ్ళిపోయాం. మీరు కూడా మాలా కంగారు పడొద్దు, మీరు కొంచెం లేట్గానే వెళ్ళండి. అయితే అక్కడి నుంచి అయితే మేము బయటకు వచ్చేసి మెట్రో ట్రైన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మెట్రో టికెట్స్ అయితే తీసుకున్నాం. ఈ టికెట్ లేకపోతే మనం లోపలికి వెళ్ళడానికి ఉండదు. టికెట్ కంపల్సరీ ఉండాలి. మనం దిగాలన్నా, వెళ్ళాలన్నా, మనం బయటికి రావాలన్నా టికెట్ కంపల్సరీగా ఉండాలి. అక్కడి నుంచి మేము టికెట్ తీసుకొని అయితే మేము ట్రైన్ ఎక్కడానికి కోసం వచ్చేస్తున్నాం. అక్కడ చెకింగ్ కూడా ఉంది, చూసారా. టికెట్ ఇక్కడే మనం మంది స్కాన్ చేస్తేనే కానీ అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. ఆ టికెట్ కంపల్సరీగా ఉండాలి. అది కానీ పోయిందంటే మళ్ళీ వేరేది తీసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి మేమైతే వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాం. ట్రైన్లో తీయడానికి కూడా అస్సలు ఖాళీ లేదు, ఎందుకంటే సాయంత్రం అయిపోయిందేమో, అందువల్ల ఖాళీ లేదు. మనం అక్కడి నుంచి అయితే మేమైతే ట్రైన్ నుంచి అయితే దిగేసాం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 ట్రైన్లు అయితే మారాము. కంపల్సరీగా మెట్రో ఎక్కాలి అంటే టికెట్ కంపల్సరీగా ఉండాలి. టికెట్ కానీ పోయిందంటే మళ్ళీ రెండోది తీసుకోవాలి. ఇక్కడి నుండి చూస్తే బిజీ మొత్తం కనిపిస్తుంది రైల్వే స్టేషన్. అక్కడి నుంచి మేమైతే నైట్ అయిపోయింది, భోజనం అయితే చేద్దామని మేము ఒక హోటల్కి వెళ్ళాం. మాదంతా మిస్టేకే. ఆ రోజంతా మేము ఏదేదో తినాలనుకున్నాం, ఏదేదో రుచిగా కావాలి అనుకున్నాం, కానీ ఎందుకో మాకు ఆ రోజు అయితే కరెక్ట్గా అనిపించలేదు, నోటికి కూడా బాగాలేదు, మాకు సెట్ అవ్వలేదు ఆ రోజు. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం, బిర్యానీ తిందామని ఎంతో ఆరాటంతో బిర్యానీ అని వెళ్ళాం. కానీ బిర్యానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, మాకు నచ్చలేదు. అక్కడి నుంచి మేమైతే బయటకైతే వచ్చేసాం. అక్కడి నుంచి మళ్ళీ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత బిర్యానీ బాగాలేదు కదా అని చికెన్ లాలీపాప్స్ అయితే బోర్డు అయితే చూసాము. చికెన్ లాలీపాప్ ఎప్పటి నుంచో తిందాం అని అనుకుంటున్నాం, కానీ తినలేకపోయాను. అలా అని అక్కడ చూస్తే చాలా బాగుంది, మెనూ చూస్తే చాలా బాగుంది బోర్డు. అక్కడి నుంచి చికెన్ తినేసి, అది కూడా చాలా చండాలంగా ఉంది, ఉప్పు. అసలు అది కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు. బిర్యానీ సాటిస్ఫాక్షన్ లేదు, ఇది కూడా లేదు. అయితే చికెన్ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడి నుంచి తినేసి ఈరోజు మన టైమే బాగాలేదు అనుకొని మేమైతే ఎంటర్ అయిపోయాం సినిమా హాల్లోకి. సినిమా హాల్కి లోపలికి వెళ్ళిపోయాం. ఎక్కడో సినిమా హాల్ ఉందనుకున్నాం, మేము చికెన్ తిన్న దగ్గరే సినిమా హాల్ ఉందన్నమాట. అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ మిస్టేక్ జరిగింది. మా హస్బెండ్ ఏం చేశాడంటే ఆన్లైన్లో టికెట్ తీసుకున్నది అది స్క్రీన్ షాట్ వస్తుందంట, అది తీయడం మర్చిపోయాడు. కానీ లోపలికి అయితే చాలాసేపు అయితే వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏమైందంటే వేరే యాప్లో అయితే అది ఉంది, అది ఓపెన్ చేసి చూపించారు. వాళ్ళు కూడా ఫ్యామిలీతో ఉన్నాం కదని లోపలికి అయితే పంపించేశారు. సినిమా అయితే నాగార్జున